గుజరాత్లో వడోదర, మహారాష్ట్రలో దసాయి, సిద్దిపేటలో ఇబ్రహీంపట్నం ఈ పేర్లు చెబితే నగదు రహిత గ్రామాలు గుర్తు వస్తాయి. ఇదే వరుసలో చేరిన మరో గ్రామం ఆదిలాబాద్లోని ముక్రాకే. దశాబ్దం కిందటే మద్యపానం, మాంసాహార నిషేధం వంటి నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా గ్రామస్తులతో ప్రమాణం చేయించిన ఘనత ముక్రాకు సొంతం. అలాంటి ఈ గ్రామం ఇప్పుడు 100% నగదు రహిత లావాదేవీలతో దేశంలో 4వ స్థానంలో నిలిచింది. మారుమూల ప్రాంతమైనప్పటికీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది. నగదు రహితం నగదు రహితం నగదు రహితం నలుగురు కలిస్తే చాలు చర్చనీయాంశం అవుతున్నమాట. దేశవ్యాప్తంగా వినిపిస్తున్నమాట. సహజంగానైతే అక్షరాస్యులకు కూడా దీనిపై పెద్దగా అవగాహన లేదు. కానీ నిరక్షరాస్యులు దీన్ని పూర్తిగా అవలీలగా ఉపయోగించుకుంటున్నారు. టీవీ రిమోట్ వాడినంత సులువుగా నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ముక్రాకే గ్రామం నగదు రహిత గ్రామంగా రూపాంతరం చెందింది. ఇళ్ల ముందర కర్రలతో వేసుకున్న పందిళ్లు, భక్తిభావన ఉట్టిపడే పారవస్యం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఒకే మాట ఒకే బాటగా నడిచే యువత, పక్కా ప్రణాళికతో కొనసాగే ప్రాథమిక విద్యాబోధన, కిరాణా కొట్టులోనైనా క్షౌరశాలలోనైనా చివరికి కుట్టు మిషన్కైనా పేటీఎం బార్కోడ్ అనుసంధానం, 650 మంది జనాభా, 160 కుటుంబాలు, పక్కా వ్యవసాయాధారితం. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా గ్రామ ముఖచిత్రం. సహజంగానైతే ఈ గ్రామం బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలీదు. కానీ గ్రామాభివృద్ధి చేసిన కృషి ఫలితంగా డిజిటల్ అక్షరాస్యత గ్రామంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు సంపూర్ణ నగదురహిత గ్రామంగా మారింది. గ్రామంలో లావాదేవీలన్నీ చేతిలో డబ్బులు బదలాయించకుండా పేటీఎం ద్వారా మార్పిడి చేస్తోంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని ముక్రాలో మొత్తం 8 ఆటోలున్నాయి. ఇవన్నీ నగదు రహితంతోనే నడిపిస్తున్నారు. ప్రతి ఆటోకు పేటీఎం బార్కోడ్ అతికించి లావాదేవీలు నిర్వహిస్తుండడం వల్ల చిల్లర డబ్బుల బాధ లేకుండా పోయింది. ముక్రాకే గ్రామం మండల కేంద్రమైన ఇచ్చోడకు 10 నుంచి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సహజంగా ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సులు కానీ ఇంకా ఇతర వాహనాలు ఏవి నడవవు. ఈ గ్రామాలకి బాహ్య ప్రపంచానికి రావాలంటే ఆటోలే శరణం. ఈ ముక్రాకే గ్రామవాసులు ఆటో కూడా డిజిటలైజేషన్ చేశారు. లావాదేవీలన్నీ కూడా ఏటీఎం ద్వారానే జరుపుతున్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఆటోకు పేటీఎం కోడ్ పేరిట ఒక బార్ కోడ్ అతికించారు. ఇచ్చే ఛార్జీలు కూడా దీని ద్వారానే ఇస్తున్నారు. నగదు రహితంగా పూర్తిగా ఆటోలను చేశారు. ఇక్కడ చాలా యువకులు కూడా కొంతమంది ఎలా చేస్తున్నారో వారిని అడుగుదాం. ఆటోలో ఎలా వెళ్తున్నావు, ఎలా చేస్తున్నావు, మీరు ఆటోలకు ఛార్జీలు ఇచ్చేటప్పుడు ఎట్లా చేస్తున్నారు? నేను ఇప్పుడు ముక్రా నుంచి ఇచ్చోడకు పోవాలంటే ఆటోలోనే పోతాం. కాబట్టి ఇంతకుముందు మేము డబ్బులు ఇస్తుండే, కానీ ఇప్పటి నుంచి ఇది పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. పేటీఎంలో మన ఏటీఎం నుంచి అమౌంట్ వేసుకున్నాం. ఇప్పుడు పేటీఎంలో వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే ఇట్లా పేటీఎంలో వెళ్ళగానే పేటీఎం ఓపెన్ చేసి పే అని కొట్టంగానే స్కాన్ కోడ్ చేస్తున్నాం. ఇప్పుడు స్కాన్ కోడ్ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది. ఆటో అతను పేరు వచ్చింది. ఆటో అతను ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాను. నేను 10 రూపీస్ ఛార్జ్ ఉన్నది. ఇక్కడ ఛార్జ్ అని కొడుతున్నాను. ఆటో ఛార్జ్ అని కొడుతున్నాయి. ఇప్పుడు ప్రొసీడ్ టు సెండ్ 10 రూపీస్ అని కొడుతున్నాయి. ఇప్పుడు నా అకౌంట్లోకి వెళ్ళి ఆటో అతనికి వెళ్ళిపోతాయి 10 రూపాయలు. ఇప్పుడు అతనికి వెళ్ళంగానే నా అకౌంట్లోకి వెళ్ళి కట్ అయితే ఇప్పుడు అతని అకౌంట్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ రావడం ద్వారా చాలా ఈజీగా ఉన్నది. మేము ఇచ్చోడానికి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చిన అవసరం లేదు. ముఖ్యంలో అందరం మొత్తం ఆటోలోకి వెళ్ళిన పేటీఎం కోడ్ ఉన్నాయి, స్కాన్ చేసేస్తే అమౌంట్ వాళ్ళ పేటీఎం అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆటో సంబంధించిన డ్రైవర్ ఉన్నాడు. ఆయనకి ఎట్లా అనిపిస్తుంది దీని మీద చెప్పు. ఇప్పుడు నీకు ఆయన చేసిన డబ్బులు 10 రూపాయలు నీకు అకౌంట్లోకి మార్పిడి చేశారు. నీ సెల్ ఫోన్లకు వచ్చినాయా? దీనివల్ల ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు ఆటోలో వచ్చేవాళ్ళు, ఆటోలో ఎక్కినాక దిగినాక 2000 నోటు చూపించేవాళ్ళు. ఇప్పుడు 10 రూపీస్ పేటీఎం ద్వారా పంపుతుండ్రు. మెసేజ్ వస్తున్నది, వాళ్ళు వేస్తున్నారు. 10 రూపీస్ వేస్తున్నారు, మెసేజ్ వస్తున్నది. ఎట్లా అనిపిస్తుంది దీని ద్వారా? ఇప్పుడు మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఎన్ని రూపాయల నోట్లు ఉన్నా కూడా అవసరం లేదు, 10 రూపాయలు నాకు వస్తున్నది. పెట్రోల్ పంప్లో కూడా పెట్రోల్ కూడా పోయినాక 2000 నోటు ఉంటే వాళ్ళు చిల్లర వేయకుండా ఇప్పుడు పేటీఎం ద్వారా ఇస్తున్నా, డీజిల్ వేస్తున్నా. ఇది ఒక ఆటోకు సంబంధించిన వ్యవహారం. మండల కేంద్రం ఇచ్చోడ, జిల్లా కేంద్రం ఆదిలాబాద్కు దూరంగా ఉన్న ముక్రాలో 6 కిరాణా కొట్లున్నాయి. ఇంటికి సరిపడే సరుకుల కొనుగోలు దాదాపుగా వీటి ద్వారానే జరుగుతోంది. ఏ వస్తువు కొనుగోలు చేసినా నయా పైసా ఇవ్వకుండా అంతా ఇదిగో ఇలా
ఫోన్ పట్టు సరుకు తీసుకో అనే నిబంధనగా మారింది. 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా, 5,000 రూపాయల విలువైన సరుకు తీసుకున్నా అంతా నగదు రహిత విధానమే. మొత్తం ముక్రాకేలో 6 కిరాణా దుకాణంలో ఇదే లావాదేవీ కొనసాగుతుంది. ఇక్కడ సరుకులు కొనుగోలు చేసే వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది సార్. మా ఊళ్ళో 6 కిరాణా షాప్స్ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. చిల్లర లేక ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. 2000 నోట్ తీసుకోవద్దు, షాప్కి తీసుకోవద్దు, చిల్లర ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పుడు పేటీఎం ద్వారా మేము మా ఊర్లో పేటీఎంఏ యూజ్ చేసుకుంటున్నాము. ఇది కిరాణా దుకాణంలో జరుగుతున్న లావాదేవీలు. ఇక్కడ కుట్టు మిషన్లో కూడా ఇదే బార్కోడ్ విధానం ద్వారా నగదు రహితంగా కొనసాగుతుంది. అక్కడ ఎలా జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూద్దాం. ముందు నాకు చిల్లరతో చాలా ఇబ్బంది ఉండే. బ్లౌజ్కి 40 రూపీస్ అయితే 100 రూపీస్ నోటు తీసుకొని వచ్చి చిల్లర ఇవ్వమంటే లేనప్పుడు పరిశాన్ అవుతుండే. ఇప్పుడు నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉన్నది, దాని ఇది పేటీఎంలో వేసేస్తున్నారు అందరూ. బ్యాలెన్స్ వేసినాకనే నాకు తొందరనే మెసేజ్ వస్తున్నది. మా ఊర్లందరూ పేటీఎంలతోనే యూజ్ చేస్తున్నారు. బుక్రాలో ప్రతి ఇంటికో కంప్యూటర్ ఉంది. ప్రతి ఇంటిలో ఓ సభ్యుడికి కంప్యూటర్పై అవగాహన ఉంది. అక్షరాస్యులు నిరక్షరాస్యులనే తేడా లేకుండా సిఎస్సి గ్రామాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో డిజిటల్ అక్క డిజిటల్ అన్న పేరిట గ్రామానికి చెందిన చదువుకున్న 2 యువతీ యువకులను సేవాభావంపై వాలంటీర్లను నియమించింది. వారు చేస్తున్న కృషి గ్రామస్తులందరిలో మార్పునకు కారణమైంది. ప్రధానంగా 650 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 250 మంది మహిళా జనాభా ఉంది. ఇక చదువుకున్న వాళ్ళు ప్రతి ఇంట ఒక మహిళ ఉంది. ఆ ప్రతి మహిళకు కూడా ఈ లావాదేవీలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్, దీన్ని మనం తెలుగులో అంటే సాధారణ సేవా కేంద్రంగా అనవచ్చు. ఈ సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ అక్క అనే ఒక అమ్మాయిని ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి మన గ్రామం నగదు రహిత లావాదేవీ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మహిళలకు తర్ఫీదు ఇస్తుంది. డిగ్రీ చదువుతున్న ఈ అమ్మాయి ప్రతి మహిళకు ఈ లావాదేవీలు ఎలా జరిపించాలో, ఏం చేయాలో, ఫోన్ను ఎలా వినియోగించాలో అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అధికారుల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుందని ఆమె మాటల్లో విందాం. తల్లి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఈ ఫోన్ ద్వారా ఎవరికి మీ ఊళ్ళో ఎంతమందికి నేర్పించావు? అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. అంటే నేను ఒక డీజీ సేవగా పనిచేస్తున్నారు. మా ఊర్లో అంటే నగదు రహిత లావాదేవీలు జరగాలని నా ఉద్దేశం. మా ఊర్లో చాలా మందికి నేను నేర్పించాను, ఇంకా చాలా మందికి నేర్పించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఏం నేర్పించావమ్మా నువ్వు మీ ఊర్లో చాలా మందికి? నేను పేటీఎం ఎలా చేయాలి, అంటే నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలి, కార్డ్ స్వైపింగ్ ద్వారా పద్ధతి ద్వారా ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అనేది చెప్పాను. టీవీ రిమోట్ అయితే ఎలా వినియోగించుకుంటామో అదే విధంగా ఫోన్ కూడా వినియోగించుకోగలుగుతాం. ఆ విధంగా నేను కొందరు మహిళలకు నేర్పించాను, ఇంకా ముందు నేర్పిస్తాను. ముక్రాకేలో మహిళా సంఘాలకు కూడా తమ తోడ్పాటు అందించేందుకు స్వయంగా డిఆర్డీఏ జిల్లా అధికారి రాఠోడు రాజేశ్వర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ గ్రామాన్ని సందర్శించాను, ఆయన మనతో పాటు ఉన్నారు. సరే, ఇక్కడ ముక్రాకేలో జరుగుతున్న లావాదేవీలు కానీ నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో కానీ మీరు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారు? మీరు ఎలా భావిస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో 83 బ్యాంకు బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్యాంక్ బ్రాంచెస్ ప్రతి ఒక విలేజ్ని సెలెక్షన్ చేసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం చేయడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగా నీతి ఆయోగ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్క గ్రామాన్ని ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో సెలెక్షన్ కన్నా ముందే అంటే ఇంతకుముందు కూడా ఈ గ్రామము డిజిటల్ గ్రామంగా కూడా ఏంటంటే కీర్తి ఎక్కింది. సో అది రాష్ట్రంలోనే డిజిటల్ గ్రామము. జిల్లాలోనే నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలోనే ఇబ్రాహీంపూర్ తర్వాత ముక్రా కే అనేది డిజిటల్ నగదు రహిత గ్రామంగా ఏంటంటే ఈరోజు పేరు ప్రఖ్యాతి గావించడం అనేది జరిగింది. చాలా ప్రత్యక్షంగా చూశాము. సాధారణ ప్రజానీకం ఏ విధంగా నిర్వహించుకుంటున్నారని చాలా ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. వాళ్ళే ఏంటంటే గ్రామస్తులే ప్రతి ఒక్కరికి చెప్పే స్థాయికి ఎదగడం అనేది జరిగింది. పేటీఎం ఏ విధంగా యూజ్ చేయాలనేది వాళ్ళు ఎదిగే స్థాయికి వచ్చారు. కాబట్టి మన వాళ్ళని కూడా పంపించేసి ఎలాంటి సహకారం ఏదైనా కావాలన్నా కూడా ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ అంకిత భావంతో పనిచేయడం వలన ఈ కీర్తి ప్రతిష్ట వచ్చింది. దీనికి విశేష కృషి చేసిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గాడిగ సుభాష్ మనతో పాటు ఉన్నారు. దీన్ని అసలు అతని అంతరంగం ఏంటి, దీన్ని చేయడంలో అతని ఉద్దేశం ఏంటో అడుగుదాం. దీన్ని నగదు రహిత గ్రామంగా చేయాలనుకోవడంలో మీకు వచ్చిన ఆలోచన ఏంటి? ఇక్కడ దీని ఇంతకుముందు డిజిటల్ విలేజ్గా కూడా 2-3 మంత్కు కింద మన ఊర్లో డిజిటల్ విలేజ్ అయింది. దాని ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో కంప్యూటర్ నేర్చుకొని అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి ఈ నగదు రాహిత్య లావాదేవీ మా ఆలోచన వచ్చింది. ఇది కూడా ఖచ్చితంగా మనం దేశంలో మనం ఎందుకు సహకరించద్దు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మన దగ్గర ఏదైతే రాష్ట్రంలో కావాలి దానికి మనం ఎందుకు ఆదర్శం కాకూడదని నిర్ణయం తీసుకొని అందరం కూర్చుని మాట్లాడి దీనికి మొదలుపెట్టినాము. ముక్రాలో 5వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఏడాది కిందట
ఇక్కడి విద్యార్థులందరినీ ఇచ్చోడలోని ప్రైవేటు పాఠశాలలకు పంపించేవారు. కానీ గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి పిల్లలందరినీ ఊళ్ళోని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఫలితంగా 37 మంది విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 93కు చేరింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు 2 ఉండడంతో పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరికి 50,000 చొప్పున 2 వాలంటీర్లకు ఏడాదికి ₹1,00,000 చెల్లిస్తోంది. ముక్రాను నగదురహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో సిఎస్సి చొరవ తీసుకుంది. ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించేలా ఈ సంస్థ పనిచేస్తోంది. మిగతా గ్రామాల కంటే భిన్నంగా ముక్రాలో గ్రామాభివృద్ధి కమిటీ చురుగ్గా ఉండడం, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడమే కాకుండా 650 మంది జనాభాలో 500 మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. 160 కుటుంబాలకు గాను 107 మందికి స్మార్ట్ ఫోన్ సౌకర్యం ఉంది. అందుకే ఆ సంస్థ ముక్రాపై దృష్టి సారించింది. గ్రామంలో వచ్చిన మార్పు చూసి ఐకేపీ ద్వారా దత్తత తీసుకోవాలనే తాపత్రయం అధికారుల్లోనూ కనిపిస్తోంది. మరోపక్క 10 ఏళ్ల కిందటే మద్యపానం, మాంసాహారం నిషేధం అమలు చేయడం వల్ల తల్లిదండ్రుల్లోనూ పిల్లలు చెడు మార్గం పడతారనే భయం లేకుండా పోయింది. ముక్రాకే గ్రామము నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో ఈ గ్రామ యువత ఎంత పాత్ర పోషించిందో సిఎస్సి అనే స్వచ్ఛంద సంస్థ కూడా అంతే పాత్ర పోషించింది. ఆదిలాబాద్లో ఉండే కొంతమంది దీని సభ్యులు ముక్రాకే వచ్చి దీన్ని దత్తత తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ గ్రామస్తులను, యువతను అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి దీని ప్రాధాన్యత వహించారు. వాళ్ళు అవలంబించిన విధి విధానం ఏంటో వాళ్ళని అడుగుదాం. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఈ ముక్రాకే గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? అది ఇంతకుముందు మేము డిజిటల్ లిటరసీ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఈ గ్రామంలో అప్పుడు డిజిటల్ లిటరసీ ఇంటికి ఒక్కరిని చొప్పున డిజిటల్ లిటరసీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ నోట్ల రద్దుతో వచ్చిన చిల్లర సమస్య ఏదైతే ఉందో, చిల్లర సమస్య తీర్చాలనేసి ఒక గ్రామంని మోడల్గా తీసుకోవాలనుకున్నాము. ఎవరైతే వ్యాపారస్తున్నారో వ్యాపారస్తులకు ఆన్లైన్ చెల్లింపుల విధానంపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పౌరులకు, ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పౌరులకు ప్రతి ఇంటింటికి వెళ్ళి సిఎస్సి ద్వారా మా వీళ్ళందరం కలిసేసి మేము వాళ్ళకి ఆన్లైన్ చెల్లింపులు ఎలా చేయాలి, మీరు ఈ వాలెట్ విధానం ఏదైతే మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు ఎలా చేయాలి, స్వైప్ మిషన్ ద్వారా ఎలా చేయాలి, అదేవిధంగా ఆన్లైన్ చెల్లింపులు చేసే సమయం లోపల పాటించవలసిన జాగ్రత్తలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఆన్లైన్ చెల్లింపుల్లో జాగ్రత్తలు లేకుంటే కూడా కొన్ని దుష్పరిణామాలు ఎదురైతే అనే ఉద్దేశంతో మేము వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. లిటరసీ ఎక్కువ లేకున్నా కానీ వాళ్ళు ఈ లావాదేవీలు చేయడం చాలా సంతోషం. ఇది మా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఏంటంటే దాదాపు 450 మంది బేసికర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటంటే పోస్టల్ ద్వారా పేమెంట్ ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కాబట్టి ఆధార్ తోటి సీడీ చేసి ఇది బ్యాంక్ అకౌంట్స్ ద్వారా లావాదేవీలు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. గ్రామంలో 107 స్మార్ట్ ఫోన్లకు ఇప్పుడు జియో నెట్ సౌకర్యం ఉంది. అయితే ఆ ఉచిత సదుపాయం మార్చి 31 వరకే అన్న సమాచారమే యువతలో కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. పైగా చిరు వ్యాపారం చేసుకునే యువతలోనూ కొంత నిరాశ ఉంది. నిజానికి ఇది చాలా మంది సమస్య. ఇప్పుడంటే ఉచితంగా నెట్ వస్తోంది కాబట్టి డిజిటల్ లావాదేవీలు నిర్వహించగలుగుతున్నారు. డబ్బులు పెట్టి డేటా సేవలు పొందాలంటే వారందరికీ అది సాధ్యమయ్యేది కాదు. అందుకే ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్న తమ గ్రామానికి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన కల్పిస్తున్న వైఫై వెసులుబాటు ఉచితంగా కల్పించాలని కోరుతున్నారు. ముక్రాలో రాజకీయ చైతన్యం ఉంది. కానీ అందరి మధ్య అంతకంటే ఐక్యత ఉంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈ పల్లెలోని గ్రామాభివృద్ధి కమిటీదే కీలక పాత్ర. దేశమంతా నగదు కోసం పాట్లు పడుతూ ఉంటే ఈ గ్రామం మాత్రం అలాంటి ఆనవాళ్లు లేకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం కాస్తంత భారంగా మారుతుందనే అభిప్రాయమూ ఉంది. గ్రామంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక లావాదేవీల వ్యవహారమంతా నగదు రహితంగానే కొనసాగుతుంది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నగదు రహిత వ్యవహారానికి ముక్రాకే ముఖ్యంగా మారింది. గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిస్తే ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ముక్రాకే నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.